ఈ ఎగ్ వేస్ట్తో ఎంత ఎక్కువ ఇరువ అంటే ఎంత ఎంతనమా చూడండి. మనం చిన్న కుండీలో నేను ఎన్ని రకాల మొక్కలు వేసానో చాలా పువ్వులు పూస్తున్నాయండి. చూడండి ఎన్ని రకాల మొక్కలు వేసాను. ఇందులో మందారం పువ్వు 3 రకాల మందారాలు ఉన్నాయండి ఇందులోన. అయితే ఒక రకం మందారము మాత్రమే ముందు వేసాను. ఇంకా 2 రకాల మందారాలు ఆల్రెడీ కొంచెం పువ్వులు ఉంటే ఏరేసాను. నాకు ఐడియా లేదు వీడియో చేస్తానని. ఇంకా 2 మందారాల్లోని పువ్వులు కూడా ఉండేటప్పుడు వీడియో చేస్తానండి. 2 రకాల మందారంలో మొత్తం 3 రకాలండి. ఒకటైతే ఇంకా మొగ్గలు ఉన్నాయండి. దానికి పెద్ద ఆకులు ఉంటే ఇది చిన్న మందారము. అంటే పువ్వులు పెద్దగానే వస్తాయి కానీ మందారం ఆకులు చిన్నగా ఉంటాయండి. చూడండి ఎన్ని పువ్వులు, మొత్తము 50 పువ్వులు అయితే ఉన్నాయండి ఇందులోన. కొమ్మకి చిన్న చిన్న పువ్వులు దూరం నుండి అలా కనిపిస్తుంది కానీ మొత్తం పువ్వులు 50 ఉన్నాయండి. ఒక చెట్టుకి 50 పువ్వులు అంటే చాలా ఎక్కువ. ఇందులో గోరింట చెట్లు వేసానండి, మరియు పాలకూర వేసాను. దాంతోపాటు గులాబీ మొక్కలు కూడా వేసాను. ఇంకా దీనికి ఎరువుగా అయితే మనం గుడ్డు కొట్టేసి గుడ్డు ఆమ్లెట్ కానీ ఉడికించిన గుడ్లు తెలుగు నీళ్ళు ఉప్పు వేయకుండా వేసిన నీళ్ళు వేస్తాను. మరియు గుడ్డు తొక్కలు వేస్తాను. ఇందులో దానిమ్మ చెట్టు కూడా వేసాను. చూడండి దానిమ్మ చెట్టు రీసెంట్గా వేసాను. 2 చిన్న మందార మొక్కలతో పాటు ఒక దానిమ్మ చెట్టు వేసాను. ఇది ముందుగా వేసిన మొక్క అండి. చూడండి చిన్న ఆకులు ఉండేది ముందుగా వేసిన మందారం చెట్టు. అదే పెద్ద ఆకులు చూపిస్తాను. పెద్ద ఆకులు ఉన్న మందారం చెట్టు అయితే ఉందండి. ఇది ఉంది పెద్ద ఆకులు. అది మొన్న వేసాను, చిగుళ్ళు అయితే వచ్చాయండి. ఇంకొక చెట్టు ఉందండి, అది కూడా కొంచెం చిన్న ఆకులు, అది కొంచెం పసుపు మందారము. ఇలా 3 రకాల మందారాలు ఇందులో ఉన్నాయండి. అయితే ఒక చెట్టు మాత్రమే ముందు వేసాను, అది పూస్తుందండి. మిగిలిన చిన్న చెట్లు గోరింట చెట్లు కూడా మొన్న వేసానండి. దీనికి ఎరువుగా అయితే మనం గుడ్లు తొక్కలు మనం వేస్ట్గా పడేసిన తొక్కలు అయితే వేస్తాను. చాలా